రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఈ అష్టమి రోజున ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతి పెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పెద్దరికం పోతుంది, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు, డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది, దరిద్రం వదిలిపోతుంది, ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు. సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడు డల్లుగా నీరసంగా ఉంటారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అంతెందుకు ప్రతి మనిషికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావడం, ఆరోగ్య సమస్యలు రావడం, పిల్లల విషయంలో సమస్యలు రావడం, పిల్లలు మాట వినకపోవడం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కొందరు మాత్రమే సరిపడ ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకి దీనిని మట్టిలో పాతిపెట్టండి. చాలు, 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతిపెట్టాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారతంలో ముంగీస చెప్పిన ఒక కథను విందాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతపర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, సాంత్యకి మిగిలారు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యం మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలను బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్య లోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసులోనూ వికలం చేస్తూనే ఉంది. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించారు. దేశ దేశాల నుండి చక్రవర్తుల విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది మంది ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. కూడా వచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం జరిపించాడు ధర్మరాజు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్న దానాలు చేశాడు. అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవారు ఒక్కడు కూడా లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూల వాన కురిపించి ధర్మరాజును అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపాన ఒక ముంగిస వచ్చింది. వారందరూ ఈ శాలలోనికి ముంగిస ఎలా వచ్చిందా అని ఆశ్చర్య చెందుతూ చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులతో వెలిగిపోతుంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగీస సత్తు భ్రష్టుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. దాని మాటలు విన్న అందరు తెల్లబోయారు. దానిని చూస్తూ అందరూ ఎవరా మహనీయుడు, ఏమిటా ఆయన కథ అన్నారు. అలా వారు ఆతృతతో అడగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగిస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్తిప్రష్టుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహమైంది. వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూటకు దొరికిన దాన్ని తిని జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీనే మనసు నిలిపి జీవితం సాగించడానికి ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికి అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చెలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలను ఏరి తెచ్చుకొని
దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి. ఎముకలు బయటపడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. అతడు అక్కడికి వచ్చి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. అప్పుడు ఆ గృహ యజమాని ఆయనను సావధానంగా తీసుకొని వచ్చి తమ పక్క కూర్చోబెట్టుకొని, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ పానానికి హాని కలగకుండా, ఏ పాపానికి వడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధను నివారించుకోండి అని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకి ఇంకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాట వింటనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుడి ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయన, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి. మీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు. మీ బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆసక్తికు దూరం అవుతారు. ఈ రెండు ఉన్న మీకు దివ్య లోకాలు లభిస్తాయి. ఆకలితో అల్మటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని వృద్ధుడు అంటూ ఉండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన పక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారమయమైంది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగిస. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా గొప్ప తిథి కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతున్నారో ఆ కష్టం నుండి బయటపడతారని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ని తీసుకొని ఆ క్లాతులో 2 వెల్లుల్లిపాయల రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయల గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాల వెల్లుల్లి వాడతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతుల్లో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకొని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతిపెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతిపెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లిని పాతిపెట్టడం వల్ల జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు. కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతిపెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి. రేపు శనివారం, అష్టమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి 7 లోపు ఈ చెట్టు కొమ్మని తెచ్చి గుమ్మం పక్కన పెడితే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడవుతాడు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. బాధలన్నీ కూడా పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథి. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు. అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం అష్టమి తిథి మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది. అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్టట్లేదని అది వాపోయింది. ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు.
అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత ముద్దుగా పెరిగిన కంసుడి చేత ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అందుకే ఈ అష్టమి తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదని పండితులు చెప్తున్నారు. అష్టమి తిథి అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా శుభప్రదమైన తిథి. అష్టమి రోజు ఈ మొక్కకు విపరీత శక్తులు వస్తాయి కాబట్టి ఈ మొక్క నుండి ఒక కొమ్మ విరిచి తెచ్చుకొని గుమ్మం పక్కన పెడితే మీకున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి. కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఏ చెట్టు కొమ్మను అష్టమి రోజు తెచ్చి గుమ్మం పక్కన పెట్టాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అష్టమి రోజు అశోక చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. అశోక చెట్టు అంటే అందరూ కూడా నిటారుగా పెరిగే ఈ కాలం లాంటి అశోక చెట్టు అనుకుంటారు. కానీ అది అసలైన అశోక చెట్టు కాదు. నిజమైన అశోక చెట్టుకు పువ్వులు పూస్తాయి. లేత ఎరుపు రంగులో ఉండే పువ్వులు పూస్తాయి. కాయలు కూడా కాస్తాయి. ఈ అశోక చెట్టుకు అష్టమి రోజు చాలా శక్తులు వస్తాయి. అష్టమి రోజు అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే చాలు రకరకాల రోగాలు పోతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది. అశోక వృక్షం పేరును బట్టి అర్థమవుతుంది కదా. దీని ప్రత్యేకత ఈ చెట్టు ఎక్కడుంటే అక్కడ శోకం ఉండదు అంటారు. ఇది ఎక్కువగా శ్రీలంకలో భారతదేశంలో పెరుగుతుంది. ఎత్తుగా గుబురుగా పెరుగుతూ చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దీని మొగ్గల పువ్వులు కాయలు కూడా ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు అశోక వృక్షం పేరు చెప్తే సీతాదేవి గుర్తుకు రాకమోనదు. కారణం సీతమ్మ వారిని రావణుడు బంధించింది అశోకవనంలోనే. అందుకే ఆ తర్వాత కాలంలో అశోక చెట్టుకు సీతశోక అనే పేరు వచ్చింది. హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మధుడి పూల బాణాలలో అశోక పుష్పాలు కూడా ఒకటి. లక్ష్మీ వ్రత కలశంలో ఉంచే పంచ పల్లవాల్లో అశోక వృక్షం చివుళ్ళు కూడా ఒకటి. అశోక వృక్షం కింద కూర్చొని రామాయణం పారాయణం చేస్తే కొత్త శోక నివారణ జరుగుతుందంటారు. ఉగాది పచ్చళ్ళ పూర్వం అశోక పుష్పం లేలేత మొగ్గలను చిగుళ్లను కూడా వాడేవారని ప్రాచీన గ్రంథాల్లో తెలుస్తుంది. ఇక అష్టమి రోజు ఒరిజినల్ అశోక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వచ్చేటప్పుడు చిన్న అశోక కొమ్మను తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మ పక్కన కానీ లేదా మీ ఇంటి గేట్ పక్కన కానీ పెట్టుకున్నారంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కష్టాలు, దరిద్రాలు, దుష్ట శక్తుల బాధపడుతున్న బీడలు అన్నీ కూడా పోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా రేపు అష్టమి తిథి రోజు రాత్రి 7 ఈ చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంటి ముందు పెట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా అష్టమి రోజు ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం అయితే వస్తుంది. హనుమంతుడు సీతాదేవిని అశోక వృక్షం కిందనే కనుగొన్నాడు. ప్రేమదేవుడు మన్మధుడి పూల బాణాలలో అశోక పుష్పాలు కూడా ఒకటి. లక్ష్మీ వ్రత కలశంలో